అండి. గుడ్ మార్నింగ్. స్టార్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈరోజు మన ఛానల్లో కొడకంచి గ్రామంలో ఉన్న ఆదినారాయణమూర్తిగా స్వామి వెలసిన పురాతన వైష్ణవ క్షేత్రం గురించి చూపించడం జరుగుతుంది. కంచి తర్వాత రెండవ కంచిగా ఈ కొడకంచినే భావిస్తారు. హైదరాబాద్లోని బీరంగూడ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఈ కొడకంచి గ్రామం ఉన్నది. హైదరాబాద్లోని బీరంగూడ నుంచి కృష్ణారెడ్డిపేట, జానకంపేట, మాదారం గ్రామం మీదుగా కొడకంచి గ్రామం చేరుకోవచ్చు. శత సహస్రనామాలలో శ్రీ మహావిష్ణువుకు నారాయణ నామధేయం అంటే మహా ఇష్టం. ఆదినారాయణమూర్తిగా స్వామి వెలసిన పురాతన వైష్ణవ క్షేత్రం గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. తమిళనాడులో ఉన్న కంచి చూడకున్నా కొడకంచి చూస్తే చాలు అన్నది ప్రచారంలో ఉన్న నానుడి. కంచిలో ఉన్న స్వామికి ఏ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో అదేవిధంగా కొడకంచిలో స్వామికి పూజాధికాలను నిర్వహిస్తారు. ఈ ఆదినారాయణ స్వామి ఆలయం అతి పురాతన దేవస్థానం. దాదాపు 900 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మితమైనది. ఆహ్లాదభరితమైన ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పంట పొలాలు, ఈశాన్య దిక్కులో స్వామివారి కోనేరుతో ఈ ఆదినారాయణ స్వామి ఆలయ ప్రాంగణం భక్తుల మనస్సును సేద తీరుస్తూ అవ్యక్తమైన అనుభూతిని కలిగిస్తుంది. నాలుగు అంతస్తులతో కూడిన పురాతన ఈ రాజగోపురం గత వైభవానికి సజీవ సాక్ష్యమై గోచరిస్తుంది. ఈ దేవాలయం దాదాపు 900 సంవత్సరాల క్రితం నిర్మితమైనది. రామోజీరావు అనే భక్తుడికి స్వామి కలలో కనిపించి తన మూర్తి అడవిలో ఓ పుట్టలో ఉన్నట్లు తెలిపారు. ఆ మట్టి పుట్ట కరిగించగా ఆదినారాయణమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఏకశిలామూర్తిగా చతుర్బాహువులతో కనిపిస్తాడు. స్వామివారు కలలో చెప్పిన విధంగా అడవి నుంచి స్వామివారి విగ్రహాన్ని తీసుకుని వచ్చి గరుడ పక్షి వాలిన చోట కొడకంచిలో ఓ గుట్టపై స్వామివారిని రథసప్తమి రోజున ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణానికి ప్రక్కనే పొగడ చెట్టు మరియు రావి చెట్టు కలిసి పెద్ద మహావృక్షమై ఈ చెట్టు కొమ్మలు పైకి వెళ్లే కొలది ఆదిశేషునిలా
పడగ విప్పినట్లు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్న ఈ కొండపైనే స్వామివారు నెలకొని ఉన్నారు. ఈ కొండ క్రింద దిగువన గరుత్మంతుని చిన్న ఆలయం ఉంటుంది. కాలక్రమేణా ఈ ఆలయాన్ని పునరుద్ధరించి భక్తులకు ఆ స్వామిని దర్శించేలా వీలును కల్పించారు. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు సదా స్వామివారి సేవలో నిమగ్నమై ఉంటారు. ఆదినారాయణమూర్తి కుడి చేయి అభయముద్ర, ఎడమ చేయి గద ఆయుధాన్ని ధరించి ఉంటారు. పై కుడి చేయిలో సుదర్శన చక్రం, ఎడమన శంఖమును ధరించి భక్తులకు దర్శనమిస్తాడు. కంచిలో మాదిరిగా కొడకంచిలో కూడా బంగారు, వెండి బల్లెలు దర్శనమిస్తాయి. వీటిని తాకటం వలన సర్వదోషాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఆదినారాయణమూర్తి ఆలయానికి పక్కనే లక్ష్మీదేవి మరియు ద్వాదశ ఆల్వారుల సన్నిధి ఉన్నది. ఆదినారాయణమూర్తి ఆలయానికి కుడివైపున మేడి వృక్షం క్రింద శివాలయం నెలకొని ఉంటుంది. ఓం నమః శివాయ.
ఆది శివలింగానికి భక్తులు స్వయంగా పూజాది అభిషేకాలు నిర్వహించుకుంటారు. శివాలయానికి సమీపంలోనే ఆంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. మేడి వృక్షం పక్కనే పెద్ద రావి చెట్టు కూడా ఉండి, ఈ రెండు వృక్షాలు కలిసి పెద్ద మహావృక్షంలా ఏర్పడి వీటి క్రింద శివలింగం దర్శనమిస్తుంది. కంచికి వెళ్ళలేని వారు ఈ కొడకంచిని చూస్తే చాలు, కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది.